అంత గుల కొడతాం నా పేరు గన్నారపు సురేష్. నేను గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. నేను వరంగల్ నుంచి వస్తున్నాను. నేను సర్వే నెంబరు 261లో 295 గజాలను లలితాబాయి జఫర్కు అమ్మిన తర్వాత జఫరు వెళ్ళేసి హౌస్ నెంబర్ తీసుకొని ఆ హౌస్ నెంబర్ ద్వారా ఎజాజ్కు లోన్లో అమ్మాడు. డిహెచ్ఎఫ్ఎల్ లోన్లో అమ్మిండు. లోన్లో ఉన్నదని చెప్పి నేను ఫిజికల్గా వెరిఫికేషను పేపర్ రూపంగా వెరిఫికేషన్ అయిన తర్వాత నేను 2018లో ఎజాజ్ నుంచి అదే లోన్లో టేక్ ఓవర్ చేసుకున్నాను 25 లక్షల వరకు. ఆ తర్వాత నేను లోను కంటిన్యూషన్ చేసుకుంటూ లోన్లో నేను మళ్ళా 2018లో నా పేరు మార్చుకున్న తర్వాత మున్సిపాలిటీ ద్వారా నా హౌస్ నెంబర్ మార్పించుకున్న తర్వాత నా పేరు మార్పించుకున్న తర్వాత మళ్ళీ 2021లో ఆ ఒక రూమ్ కలుపుకొని 4 రూమ్లు వేసుకున్నాను. 4 రూమ్లు వేసుకొని 4 మీటర్లు తీసుకున్నాను. మీటర్లు తీసుకున్న తర్వాత 2024లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా హౌస్ పర్మిషన్ తీసుకున్నాను. మొత్తం 295 గజాలకు తీసుకున్నాను. ఆ తర్వాత నాకు ఈఎంఐ కట్టడము 53,000 నెలకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఏం చేశానంటే సగభాగమును రామ్మోహన్ అనే వ్యక్తికి నేను అమ్మిన. అతను ల్యాండ్లో అమ్ముతూ ఉంటాడు, కొంటూ ఉంటాడు. ల్యాండ్కు సంబంధించిన వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతను ఏం చేసిండనంటే అతను ఇంకా అధిక ధరకు నారాల కళ్యాణ్ కుమార్ గారికి అమ్మిండు. నేను అమ్మిన సగభాగంలో పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఎస్బీఐ లోన్ 80 లక్షల లోన్ తీసుకొని 300 లక్షల కన్స్ట్రక్షన్ చేసిండు. అయితే ఇదే సందర్భంలో లలితాబాయి ఒరిజినల్ 2015లో ఆమె అమ్మిన తర్వాత బ్యాంకు లోన్లో ఉన్నది కదా, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా బ్యాంకు వాళ్ళే తీసేసుకున్నారు. అయినప్పటికీ కూడా లలితాబాయి తన దురాశతో ఏం చేసిందంటే ఠాకూర్ సింగ్కు రిజిస్ట్రేషన్ చేసింది. అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒరిజినల్ చూపిస్తేనే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాంటిది రిజిస్ట్రేషన్ ఒరిజినల్ చూపించకుండానే ఆమె రిజిస్ట్రేషన్ చేసేసింది. అది దొంగ రిజిస్ట్రేషన్గా చలామణి చేసుకున్నది. ఆ తర్వాత 2021లో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని 2023లో నా దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు నేను సిఐ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత సిఐ గారు ఒరిజినల్ ఎవరి దగ్గర ఉన్నదంటే నా దగ్గరే ఉంది సార్, బ్యాంకులో ఉన్నదని చెప్పి నేను అన్నాను. అతను ఏం చేశాడంటే లేదు సార్ నా దగ్గర అంటే తీసుకురాపోనన్న తర్వాత ఇప్పటి వరకు రాలేదు. ప్రస్తుతం ఆ ఒరిజినల్ డాక్యుమెంటు నా దగ్గర ఉంది. నా దగ్గర అంటే బ్యాంకులో నేను లాకర్లో పెట్టాను. తర్వాత ఇంకొక విషయం ఏంటనంటే నేను నా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మొన్న ఏప్రిల్ నుంచి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సిఐ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగట్లేదని చెప్పి నేను కోర్టుకు అప్రోచ్ అయ్యాను. ఆ కోర్టులో కేసు వేసాను. తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను ఆ ఇంటి మీద. ఆ 4 రేకుల రూమ్ మీద నేను ఆ సగభాగం మీద నేను పర్మిషన్ ఉన్న భాగాన్ని 10 సంవత్సరాల నుంచి నేను అక్కడ ఉంటున్నా, నివాసం ఉంటున్నా, హౌస్ నెంబర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడతా ఉంటే నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా నన్ను యథావిధంగా ఇబ్బంది పెడతా ఉంటే నేను వరంగల్ కలెక్టర్ గారికి గ్రీవెన్స్ సెల్లో నేను అప్రోచ్ అయ్యాను. మేడం కలిసి నాకు ఈ బాధలు చెప్పుకుంటా ఉంటే మేడం గారు వరంగల్ సిపి గారికి రిఫర్ రాశారు. సిపి గారిని కూడా ప్రత్యేకంగా నేను కలిసి నా భార్య నేను మొర ఆలకించినప్పటికీ ఆయన ఏం చేశాడంటే సార్ గారు ఏసీపీ గారికి రాశారు. ఏసీపీ గారి నుంచి మళ్ళీ సిపి గారికే వచ్చింది, సిఐ గారికే వచ్చింది. సిఐ గారు నన్ను ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అసలు అక్కడ న్యాయం జరిగే విధంగా నాకు ఎలాంటి అవకాశం లేదు. ఈ సందర్భంలో నా ఇల్లు మొత్తం 24వ తారీఖు పోయిన నెల 24వ తారీఖు కంప్లీట్గా నా ఇల్లును ఇలా ఉన్న ఇలా కూల్చేశారు. కంప్లీట్గా కూల్చేశారు. ఈ విధంగా కూల్చేశారు మొత్తం కంప్లీట్గా. ఇంత దౌర్జన్యం జరిగి ఇంత కూల్చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోవాలి. సిఐ దగ్గరికి వెళ్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు, నీ పని అయిపోయినట్టే. వాళ్ళకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది, వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు, వాళ్ళు ల్యాండ్ కబ్జాదారులు ల్యాండ్లు చేస్తూ ఉంటారు, వాళ్ళతో నువ్వు తట్టుకోలేవు, నువ్వు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునివి, నీ వల్ల కాదని చెప్పి ఆయన ఇంకా భయపెడుతున్నాడు. గత్యంతరం లేని పరిస్థితిలో నాకు ఒకటే దిక్కున్నది, నాకు ఉన్నది ఒకటే దిక్కు. క్యూ న్యూస్ తీర్మానం మళ్ళీ నన్ను కాపాడాలి, ఆయన ద్వారా నేను రక్షించబడతా. ఆయన తలుచుకుంటే మాత్రమే నాకు మళ్ళీ పునర్జీవం ఉంటుంది. ఆయన తప్ప నన్ను ఎవరు కూడా నన్ను కాపాడలేరు. వాళ్ళు దూకరా కొడుకులు సీఐ మొత్తం వాళ్ళను మొత్తం మద్దతు ఇస్తా ఉన్నాడు, మమ్మల్ని తిడతా ఉన్నాడు. రాత్రి 11 గంటల వరకు
నన్ను అక్కడ ఉంచి నన్ను సార్ నేను బీపీ పేషెంట్ అది పేషెంట్ అన్నా కూడా నన్ను వినిపించుకోవట్లేదు. కోర్టులో కేసు ఉన్నది సార్ అని అంటే కూడా నా వల్ల కాదు. అది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు, నేనేం చేయాలని చెప్పి ఆయన చేతులు ఎత్తేస్తున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు ఒకటే దిక్కు, మల్లన్న తీన్మారు మల్లన్న అన్నాను. నాకు దేవుని తర్వాత దేవుడు అన్న, నువ్వే కాపాడన్న నన్ను, నీ నీ పాదాలు ముక్తా అన్న, దయచేసి అన్న నన్ను కాపాడన్న. నీ గవర్నమెంట్ ఉపాధ్యాయుని అన్న, నేను కష్టంతో ఈఎంఐలు కొట్టుకుని నేను సంపాదించుకున్నా అన్న. అది 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటానన్న. అన్న దయచేసి నన్ను వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడన్న. జావేద్ ఉన్నాడు అన్న, బాల రాజ్మోహన్ అన్న, నారాల కళ్యాణ్ కుమారు, హజరత్, వీళ్ళంతా ఎవరన్నా వీళ్ళు మొన్న వచ్చి నెల కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్న. 10 సంవత్సరాల నుంచి నన్ను ఆగం చేసేసిందన్న. నా ఇల్లు మొత్తం కూల్ చేసిందన్న. నెక్స్ట్ నన్నే అంటున్నారన్న, ఇక నువ్వు తప్ప నాకు ఎవరు లేరన్న. వాళ్ళు ఒకటే మాట అన్నారన్న, నువ్వు కోర్టు పోయినా కూడా లాయర్ దగ్గర పోయినా కూడా నీకు న్యాయం జరగదన్నారన్న. అట్లా ఉండదన్న పరిస్థితి. ఇప్పుడు ఉన్న దాంట్లో నేను ఏం చేయాలన్నా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరన్న. దన్న దయచేసి చేయన్న. ఇది ఇది కోర్టులో కేసు వేసిన దానిదన్న, ఇది ఇంజక్షన్ ఆడుతున్నదన్న. ఇది పర్మిషన్ కూడా ఉందన్న, ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను నేను, మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా దౌర్జన్యంగా నా ఇల్లును మొత్తంగా కంప్లీట్గా 4 రేకుల రూములను దారుణంగా కూల్చేసిందన్న. ఇలా ఉన్న ఇల్లును, ఇంత ఇంత మంచిగా ఉన్న ఇల్లును తీసేసి దానికి సంబంధించిన జేసీబీ అన్న ఇది ఈ విధంగా చేసేసి మొత్తం సామాన్తో సహా, కిరాయిలకున్న సామాన్తో సహా మొత్తం కంప్లీట్గా చేసేసిండు అన్న. వాళ్ళు నాకు ఎవరు లేరన్న. సిఐ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతలేదు. సిపి దగ్గర నుంచి మొదలు పెడితే ఏసీపీ దగ్గరకు వచ్చినా కూడా మా ఫార్మాలిటీ చేస్తూ అంటున్నారు. కానీ నా ఇల్లు కూడా కొట్టింది సార్, ఇప్పటివరకు కేసు పెట్టలేదు సార్. ఏది సార్ నాకు న్యాయం జరగదా సార్? ఇల్లు కూల్చిన దాని మీద కేసు వేయరా సార్ అని అంటే, ఏది వేసేది ఉంటుంది, నువ్వు నా దగ్గర రావద్దు అని అనుడు తప్ప ఏం లేదన్న. ఇక్కడ నాకు ఇక అధికారుల ద్వారా, పోలీసు వ్యవస్థ ద్వారా నాకు నమ్మకం పోయిందన్న కంప్లీట్గా. ఉన్నది మీరే దిక్కన్నా, మీరేది ఒకటి చేసినట్టు కాపాడన్నా. దండం పెడతా అన్న.